ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డిసెంబర్ నెల 3వ తారీఖు మన ధ్యానార్థమై సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనము. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగుల్లో 2 కొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగు వ్రాయబడి ఉన్నది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామని పాడు చేసుకుని అని. ప్రియబిడ్డలారా, ధనాపేక్ష అన్ని కీడులకు మూలము కాబట్టి దేవుడు ఆ కీడుల నుంచి మనం తప్పించడానికి ఆయన ధనముని విత్తమని చెప్తున్నాడు. ప్రథమ ఫలాలే కానీ దశంభాగాలే కానీ మనం విత్తడం ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాలు స్థిరపరచబడతాయి. మన జీవితంలో దశంభాగం విత్తడం ద్వారా పాడైపోయిన కుటుంబాలు కట్టబడతాయి. పాడైపోయిన పిల్లలు బాగుపడటం మనం చూస్తాము. మన కుటుంబాల్లో అనారోగ్యాలు పారిపోవటం మనం చూస్తాము. ఉద్యోగాలు స్థిరంగా ఉండటం మనం చూస్తాం. వ్యాపారాలు స్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా అన్నిట్లో తృప్తిగా జీవిస్తాము. అంతేకాదు, మన జ్ఞానం వృద్ధి కూడా చెందుతుంది. అన్నిటికీ మించిన విశ్రాంతి మనం అనుభవిస్తాము. అందునిమిత్తమే దేవుడు ధనాపేక్ష నుండి విడిపించి ధనం ద్వారా ఏ ఆశీర్వాదం అయితే శ్రేష్టమైనది ఉందో పొందుకోవాలని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయితే ఇచ్చి ఆయన విత్తమంటాడు కానీ ఇవ్వకుండా విత్తమండండి. మనల్ని ఆయన మన పితృడైన అబ్రహాంకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు, కుమారునిచ్చి ఆయన ఆ కుమారుడు ద్వారా ఆశీర్వాదం విస్తరించాలని, ఆ కుమారుడు ద్వారా ఆశీర్వాదము స్థిరముగా ఉండాలని ఆయన అబ్రహాం గారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేమనగా తన ఒక్కగానొక కుమారుని తన బలిపీఠం మీద పెట్టమని తను కోరినప్పుడు అబ్రహాం వెనువెంటనే ఆజ్ఞకు లోబడి ఏం చేశాడంటే ఒక్కగానొక కుమారుడైన తన కుమారుని తీసుకుని ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టడం జరిగింది. పెట్టిన వెంటనే దేవుడు ఏదైతే అబ్రహాముకి ఆశీర్వాదం ఇవ్వాలని స్థిరపరచాలని కోరుకున్నాడో అది ఆ టైంలో ఆయన స్థిరపరచడం జరిగింది. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగూ దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీకు అక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్యవని తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరం మందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నేను నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడను. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇవ్వకుండా విత్తమని చెప్పడండి. అబ్రహాముకి ఇచ్చి విత్తమన్నాడు. ఇచ్చినప్పుడు ఆ యొక్క ఆశీర్వాదము దేవుడు అబ్రహాము జీవితంలో తరతరములో స్థిరపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి కానాను చేర్చిన తర్వాత ఆయన చెప్పాడు, మీ యొక్క ఆస్తిలో దశంభాగములు, ప్రథమ ఫలములు, కృతజ్ఞత కానుకలు, బలులు అర్పించమని చెప్పాడు. ఇవ్వకుండా చెప్పలేదు. ఎప్పుడైతే వారు ఆజ్ఞకు లోబడకుండా దాన్ని వ్యతిరేకించారో వారి జీవితంలో దేవుడిచ్చిన కనాను దేశాన్నే కాదు, ఆరోగ్యాన్నే కాదు, సమస్తము కూడా కోల్పోవడం జరిగింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా ఒక ఆశీర్వాదము స్థిరపరచబడటం కోసమే. దేవుడి మాటకు లోబడి మనం అది వెనువెంటనే చేసినప్పుడు మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలు మనము పొందుకోవటం జరిగింది. అంతేకాదు, ఆయన ఆదికాండంలో ఆదాము గారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మీరు ఆ ఫలము తినొద్దని. తినకుండా ఉన్నట్లయితే వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని స్థిరపరిచేవాడు. వెనువెంటనే వాళ్ళు అది దేవుడి మాటకు లోబడక ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అంతేకాదు, లేవీకాండము 27వ అధ్యాయము 30వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది, భూధాన్యంలోనేమి వృక్షఫలంలోనేమి భూఫలములన్నింటిలో దశంభాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లించవలసిన దశంభాగంలో దేనిని విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతు దానితో కలపవలెను. గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కోల కింద నడుచున్న వాటిల్లో దశంభాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు ఏదైనా ఇవ్వవలసింది ఇవ్వకుండా దాన్ని కనుక ఆపినట్లయితే నాకు మళ్ళీ దానికి 5% కలిపి మీరు ఖచ్చితంగా నాకు అది తీర్చాలని చెప్తున్నాడు. అంతేకాదు, దశంభాగం గురించి దాని గురించి మీరు మాట్లాడొద్దు. అసలు మంచిదా చెడ్డదా ఎందుకు ఇది ఆలోచించొద్దు, పరిశోధించొద్దు. ఇది దశంభాగం మార్చకూడదని దేవుడే చెప్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. అయితే ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఇవ్వవలసింది ఒకే లేట్ చేస్తే 5% నాకు కలిపి ఇవ్వాల్సింది అంటున్నాడు. అయితే ఆయన న్యాయవంతుడు. ఒకవేళ ఆయన ఇవ్వవలసింది లేట్ చేస్తే ఆయన అంతకంటే అంత ఎక్కువ ఆశీర్వాదం మనకి ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దశంభాగం విత్తి
దేవుడు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఓపికగా ఉన్నావో ఖచ్చితంగా, ఒకవేళ లేట్ అయినా ఆయన ఖచ్చితంగా కల్పిస్తానని వాగ్దానం ఇస్తున్నాడండి. మనల్ని చేయమన్న దేవుడు ఆయన చేయడా అండి? ఆయన చేస్తేనే మనకు చెప్తాడు ఆయన. అయితే ఆశీర్వాదము అబ్రహాం గారికి లేట్ అయింది, కుమారుని ఇవ్వటం లేట్ అయింది కాబట్టి ఆ యొక్క కుమారుడి ద్వారా భూలోకం అంతా కూడా అబ్రహాము కుమారులుగా మార్చబడ్డారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు, దేవుడు ప్రేమ గల్లవాడు, దేవుడు కృప గల్లవాడు. కాబట్టి ఆయన ప్రేమతో మన కొరకు ప్రాణం పెట్టాడు, కాబట్టి ఆయన కృపతో మనల్ని రక్షించాడు, కాబట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చి మనకు ఆశీర్వాదాలు స్థిరపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా మనం సంధింపబడి దేవునికి లోబడి ఆయన ఆజ్ఞకు లోబడి మనము ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉందుముగాక. దేవుడు కృపే మనకు అందుకు సహాయము చేయునుగాక. ఎప్పుడు కూడా దశంభాగం మంచిదా చెడ్డదా అనే మాట మనం మాట్లాడకుండా ఉండకుండా ఉందుముగాక. దేవుడు కృప ద్వారా మనము ఈ భూలోకపు ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు అన్నీ పొందుకుందుముగాక. దేవుడు కృప ద్వారా ఆయన రాకడికి, రాజ్యానికి మనం స్థిరపరచబడదుముగాక. ఆయన రాకడలో మనం ఆయన కృప ద్వారా మాత్రమే ఎత్తబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా.